అందరికీ నమస్తే అండి. ఏబి వెంకటేశ్వరరావు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తిగా తన పదవీ కాలాన్ని కోల్పోయారు, పోస్టింగ్ కోల్పోయారు. జస్ట్ పదవీ విరమణకు ముందు రోజు, పదవీ విరమణ రోజు మాత్రమే ఒక 2-3 గంటల పాటు ఒక పోస్టులో ఉండి రిటైర్ అయ్యారు. తన కెరీర్ మొత్తం మీద, తన 3 దశాబ్దాలకు పైగా కెరీర్లో, ఐపీఎస్ కెరీర్లో చివరి దశలో ఆయన అవమానాలు ఎదుర్కొన్నారు, మానసికంగా కుంగిపోయారు, బాధపడ్డారు, ఆరోపణలు ఎదుర్కొన్నారు, కోర్టుల చుట్టూ తిరిగారు. ఒక ఐపీఎస్ అధికారి కానీ, ఒక ఐఏఎస్ అధికారి కానీ ఇండియన్ రాజ్యాంగ వ్యవస్థలో అత్యంత కీలకమైన కార్యనిర్వాహక వ్యవస్థలో అత్యున్నత స్థాయి అధికారి వీళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఆ స్థాయి అధికారి తన కెరీర్ మొత్తం మీద చివరి రోజుల్లో ఇంత మానసిక ఆందోళన, ఇన్ని ఆరోపణలు, ఇంత అవమానాలు ఎదుర్కోవడం చాలా వరకు. సో అటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు మీద ఈ ప్రభుత్వం క్లీన్ చీట్ ఇచ్చింది. గత ప్రభుత్వం ఆరోపణలు చేసింది. వాళ్ళు ఏవో కొన్ని ఇంటెలిజెన్స్, రక్షణ పరికరాల కొనుగోలుకు సంబంధించి ఏదో అవినీతికి పాల్పడ్డారు అని గత ప్రభుత్వం ఆయన మీద ఆరోపణలు చేసి అతన్ని సస్పెండ్ చేసి పక్కన పెట్టారు. ఆ తర్వాత అతని సస్పెన్షన్ ఉత్తర్వులు అతని సస్పెన్షన్ కోర్టులు కొట్టేసినప్పటికీ అతను పోస్ట్ ఇవ్వలేదు. సో ఈ ప్రభుత్వం వచ్చాక దాని మీద మళ్ళీ ఎంక్వైరీ వేస్తే నిన్న క్లీన్ చీట్ వచ్చింది. ఏబి వెంకటేశ్వరరావు గారి పాత్ర ఏమీ లేదు, దానిలో ఏమీ అవినీతి జరగలేదు అని క్లీన్ చీట్ వచ్చింది. సో ఇన్నాళ్ళు ఏబి వెంకటేశ్వరరావు గారు తన 5 ఏళ్ల పదవీ కాలాన్ని కోల్పోయారు. చివరిలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఏమైనా పదవి వస్తుందేమో, నామినేటెడ్ పదవి వస్తుందేమోనని ఎక్స్పెక్ట్ చేశారు. అట్లీస్ట్ సలహాదారు పదవి. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా ప్రభుత్వంలోకి ఉన్నా లేకపోయినా, డైరెక్ట్గా టీడీపీలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి చేత మాటలు పాడడం ఖాయం, వైసీపీ వాళ్ళ చేత మాటలు అనిపించుకోవడం ఖాయం. నిజానికి ఆయన అలిగేసి హైదరాబాద్లో ఆయన ఇంట్లో ఆయన ఉన్నారు. వాళ్ళ పిల్లలతో, వాళ్ళ ఫ్యామిలీతో గడుపుతున్నాడు, ఆయన సన్నిహితులతో గడుపుతున్నాడు. అసలు ఈ దేనిలోనూ వేలు పెట్టట్లా, ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో, పోలీసుల వ్యవహారాల్లో తలదోర్చట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ ఈ మధ్య కూడా పోలీసులను ఏబి వెంకటేశ్వరరావు వెనకుండి నడిపిస్తున్నాడు, ఏబి వెంకటేశ్వరరావు చెప్తేనే వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి అతని మీద ఆరోపణలు చేశాడు. అతనికేమో ఏ పదవి రాక, ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోక, టీడీపీ కోసం టీడీపీ మరకపడి టీడీపీ వాళ్ళు కూడా పట్టించుకోక ఆయన అలిగుంటే వైసీపీ వాళ్ళు ఆరోపణ చేసేసరికి ఆయన ఇంకాస్త ఇబ్బందుల్లో ఉన్నాడు. సో ఎలాగా మాట పడ్డాడు కాబట్టి, ఎలాగా మార్కు వచ్చింది కాబట్టి నిజానికి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సంథింగ్. పోలీసులకు సంబంధించి ఒక అడ్వైజరీ బోర్డు ఒకటి వేసి దానికి చైర్మన్గానో, లేదంటే ఏదో ఒక నామినేటెడ్ కమిటీ వేసి దానికి చైర్మన్గానో సంథింగ్ ఏదో ఒక పదవి అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అయితే ఇన్నాళ్ళు ఎందుకు పదవి ఇవ్వలేదంటే ఈ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి. ఈ ఆరోపణల మీద క్లీన్ చీట్ వస్తేనే ఆ పదవికి న్యాయపరమైన చిక్కులు తొలుగుతాయి అని బహుశా ప్రభుత్వం భావించి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు అతనికి లీగల్ ఇష్యూస్ కూడా రావు. క్లీన్ చీట్ వచ్చేసింది కాబట్టి, అతను ఏమి తప్పు చేసినట్టు కాదు అని ప్రభుత్వమే చెప్పింది కాబట్టి అతనికి పదవి ఇవ్వడానికి లైన్ క్లియర్ అయినట్టే. సో ఇస్తారా లేదా అనేది చూడాలి. అతనికి పదవి ఇవ్వకపోతే మాత్రం నిజంగా అతనికి అన్యాయం చేసినట్టు ఒక రకంగా. ప్లస్ సాధారణ వర్గాల్లో కూడా అతని పట్ల కొంత సింపతి ఉంది. అతనికి పదవి ఇవ్వడం వలన ఎవరు కూడా నిందించరు ప్రభుత్వాన్ని. సో ఇది మేబీ ఒక 2-3 నెలల్లో లేదా ఈ నెలలో అయినా సరే అతనికి ఏదో పదవి అయితే ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. చూద్దాం. థ్యాంక్ యూ.